ప్రస్తుతం మనం విజయవాడ పట్టణంలోని వరద ముంపు ప్రాంతమైన సింగనగర్లో ఉన్నాం. సింగనగర్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, పడవల ద్వారా ఇక్కడ మొత్తం కూడా వ్యక్తుల మొత్తాన్ని కూడా బయటకు తీసుకొస్తుంది, వరద బాధితుల మొత్తాన్ని కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సింగనగర్కి సంబంధించి దాదాపుగా 1,500,000 పైగా జనాభా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొంతమంది మేరకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వరద వచ్చి ఈరోజు 3వ రోజు అయింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ వరద బాధితుల్లో నుంచి కొంతమంది ఒడ్డుకు వచ్చిన పరిస్థితిని వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఆ వరద ఏ రోజు తాకిడికి గురైంది, మీరు ఎప్పుడు బయటకు వస్తున్నారు? ఇది ఆదివారం ఉదయం 9:30కి బిగిన్ అయిందండి వరద అనేది. పైపుల్ రోడ్డుకి యాక్చువల్గా 9:30కి స్టార్ట్ అయింది ఏది పైపుల్ రోడ్డు. అంతకుముందు నుంచి రాజేశ్వరపేట కానీ ఇటు మొత్తం ముంచేసింది. ముంచిన తర్వాత 9:30, 10కి పైపుల్ రోడ్డు రావడం జరిగింది. పైపుల్ రోడ్ అంటే ఆదివారం అంటే వాళ్ళకి 3 రోజులు అండి. 3 రోజుల నుంచి అసలు పైపుల్ రోడ్డు కానీ ప్రకాశ్ నగర్, పాయికాపురం, కంట్రీకి అటువైపు సదుపాయాలు కానీ వేరే వనరులు కానీ అసలు ఎవరు రావట్లేదు సార్. వస్తున్నామని చెప్తున్నారు కానీ ఎవరు రావట్లేదు. 3 రోజుల నుంచి కరెంటు లేక, నీళ్ళు లేక, పసిపిల్లలతో ఉన్నోళ్ళం మీకు మా పోటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అన్నది వచ్చినప్పుడు ఒకసారి కాకుండా ఈ చుట్టుపక్కల అందరినీ కవర్ చేసుకుని తీసుకొని సదుపాయాలు చేసి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వం ఉంది. అసలు ఏం వస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు సార్. పైన హెలికాప్టర్ మాత్రం తిరుగుతూనే ఉన్నాయి, వేస్తూనే ఉన్నారు. 3 రోజుల నుంచి మేము పిల్లలకి పాలు లేక, తినలేక, తిప్పలు లేక అల్లడిపోయాం. ప్రభుత్వం సహాయక చర్యల భాగంగా మంచినీరు, అన్నపానీయాలు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మీకేం అందలేదా? అక్కడి దాకా రావట్లేదని మాకు అన్నీ చెప్తున్నారు. ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇక్కడ కొమ్ములాట, కోడులాట తప్పితే ఒక క్రమబద్ధీక కానీ చేయడం కానీ అటు చివరంది ఏమైపోయారు. దాదాపు ఇక్కడి నుంచి దాదాపు 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం. ఆ చుట్టుపక్కల అసలు ఎవరు రావట్లేదు. ఏ పొద్దున అరగరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. కనీసం 7 షిప్లను వాటి కూడా వచ్చి తీసుకొని వెళ్తారంటే అది ఆగట్లు ఎవరు సరిగ్గా చేసే నాదులు కనబడలేదండి. అమ్మా మీరు చెప్పండి అమ్మా, కనీసం మీకు మంచినీటి సౌకర్యం కూడా అందలేదా? అందట్లేదండి. అటెప్కి ఏమీ రావట్లేదు. ఏమి 100కి ఫోన్ చేసినా ఏం ప్రయోజనం లేరంట, రెస్పాన్స్ అవ్వట్లేదంట. మీరన్నా ఈ NDRF, SDRF స్పీడ్ బోట్లు కానీ మామూలు బోట్ల ద్వారా కానీ వచ్చారు, మీరు కూడా నడుచుకుంటూనే వచ్చామండి. నడుచుకుంటానే వచ్చారు ఈ వాగులో. 100కి ఫోన్ చేసినా స్పందించట్లేదంట ఎవరు. అంటే ఎన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు మీరు? మాది పైపుల్ రోడ్. పైపుల్ రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు వచ్చిందమ్మా మీకు వరద? అదే ఆదివారం పొద్దున 9:30 కాడి నుంచి స్టార్ట్ అయిందండి. మరి ఈ లోపు మీకు అన్నం, నీరు అందినయా? లేదండి, ఏమి రావట్లేదు. వాటర్ అవి ఏమి రావట్లేదు, ఫెసిలిటీస్ ఏం లేవట. ఇంకా ఉన్నంత వరకు వాడుకున్నాము. ఇంకా పిల్లలతో యాతన అయిపోతుంది, పెద్దవాళ్ళు ఉన్నారు అని ఇంకా అలాగే నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా కరెంటు లేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేవు. అంటే ఎలాగుంది మీకు? అంటే మీరు కూడా నడుచుకుంటూ వస్తున్నారా? మీకు NDRF బోట్లు స్వతహాగా మేము నడుచుకొని వస్తున్నాం అన్న. మాకు ఏ సహాయం అయితే అందలేదు. చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడు బాబు ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడు. ఆ బాబుని తీసుకొని మేము స్వతహాగా వస్తున్నాము. ఆ బాబుని నడిపించుకుంటూ గుడ్డల మీద ఎక్కించుకొని, అంతేగాని మాకు ఎవరు సహాయం చేయలేదు. ఏ సహాయం దొరకదు. ఈ బాబు కూడా అంటే బాబు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. నిండిన తర్వాత బాబుని మేము తీసుకొచ్చి తర్వాత భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నాము. మాకు గవర్నమెంట్ తరపున అయితే ఎటువంటి సహాయం దొరకలేదన్న. ఆ తిండి కూడా ఎక్కడ దాకా అంటే ఎక్కడి నుంచి మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాము పిల్లల్ని వేసుకొని. అంటే మీరు ఎంత దూరంలో ఉన్నాడు? ఇప్పుడు ఇది సింగనగర్ స్టార్టింగ్ ప్రదేశం. ఇక్కడ నుంచి దగ్గర 1.5 కిలోమీటర్ నుంచి నడుచుకొని వస్తున్నాము. 1.5 కిలోమీటర్కి ఏమీ రావట్లా. సందులోకి ఏమి రావట్లా. ప్రతి ఒక్కటి మెయిన్ రోడ్లోంచి అవతలకి వెళ్ళిపోతుంది, కానీ సందుల్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు, పైన వాళ్ళు ఎవరో ఒకరు వేస్తే తిని 2 రోజుల నుంచి ఉన్నాం. ఈ 2 రోజుల తర్వాత కూడా ఇంకా మాకు బతకడం చేతగాక మా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ ఉంటే ఇదే బతుకు అని చెప్పేసి. అది మీ పరిస్థితి ఏంటి సార్? మేము ఇక్కడ అంబాపురం పంచాయతీ అండి. పైపుల్ రోడ్ నుంచి 10 లైన్లు ఉంటాయండి మాకు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళే దగ్గరికి. లోపలికి 1 కిలోమీటర్ అండి. లోపలికి వెళ్తే చిన్నపిల్లలతో ఒక్కళ్ళు కూడా అండి ఒక వాటర్ ప్యాకెట్ లేదు, ఒక తిండి లేదు. హెలికాప్టర్ పైనుంచి ఇసురుతుందండి. ఇసురుతున్నా కూడా అవి ఒక పర్టికులర్ ప్లేస్కి వేయట్లేదండి. వాళ్ళ ఇష్టారాజ్యంగా వేసేయటం, వెళ్ళిపోవటం. మేము ఆపేమో లేదని. ఇంకో విషయం చెప్తాను సార్, అక్కడికి పడవల సదుపాయం కూడా లేదండి. గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే విన్నతండి. మేము కోరుకున్న విన్నపం ఒకటే, మమ్మల్ని ఆదుకోండి, మాకు పడవలు ప్రొవైడ్ చేయండి. మా ఒక పైపుల్ రోడ్డు నుంచి వైఎస్ఆర్ కాలనీ దాకా 10 వార్డులు ఉన్నాయండి అంబాపురం పంచాయతీలో. ఆ వార్డులు లోపలికి వెళ్ళాలండి, బయట ఏం కాదండి. లోపల అల్లాడిపోతున్నారు పిల్లలు, పెద్దలు. అసలు పెద్ద వయసు వాళ్ళు అయితే గదుల నుంచి రాలేక ఉన్నాయి వాడేసుకుని ఆఖరికి తింటాకి తిండి లేదండి, తాగటానికి నీరు లేదండి.
తింటాకి తిండి లేదని తాగటానికి నీళ్ళు లేదు, కొంచెం ప్రైవేట్ చేసి పెట్టండి. మాకు అది మేము కోరుకునేది, ఈ ప్రతిపక్ష నాయకుడి గారిని కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఎవరినైనా కోరుకునేది మాకు ఈ గ్రామ పంచాయతీలో, అంబాపురం పంచాయతీలో పొడవల్ని ప్రైవేట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన నీటి తిండి సదుపాయం కలిగిస్తే చాలండి. మేము కోరుకునేదాకా మేము కోరుకునేది ఈ రాష్ట్ర యొక్క నాయకత్వాన్ని కోరుకునేది ఇది ఒకటే సార్. మా విన్నపం చంద్రబాబు నాయుడు గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మమ్మల్ని ఆదుకోండి. ఏదైతే చూసాం కదా, వీళ్ళంతా కూడా ఆ విజయవాడ సింగనగర్ ప్రాంతవాసులు. వీరికి దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా నీటిలో ఉండి ఆ అన్న పానీయాలు కానీ ఆహారం కానీ ఏమి దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వారికి ఏమి అందలేదు అంటున్నారు. పైగా దాదాపుగా 4-5 కిలోమీటర్ల వరకు ఉన్న సింగనగర్ మొత్తం కూడా ఎవరిని కూడా పడవల ద్వారా ఒడ్డుకి తీసుకొచ్చే పరిస్థితి చేయట్లేదు. మేము ఈదుకుంటూ వస్తున్నాం, నడుచుకుంటూ వస్తున్నామని బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా అక్కడ చూస్తూ ఉన్నాం కదా మనం, ఏదైతే అన్నపానాయాల కోసం ఎలా కొట్టుకుంటా ఉన్నారో, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతమైన ఆ సింగనగర్లో అయితే పరిస్థితి ఇలాగుంది. పడవలు అందట్లేదు, భోజనాలు అందట్లేదు, నీళ్లు అందట్లేదు అని కూడా ప్రజలందరూ వాపోతున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకు పడవల సౌకర్యం కల్పిస్తే మేము ఒడ్డుకు చేరుతామని అంటున్నారు. అక్కడ వాటరు, ఫుడ్ కూడా అందలేని పరిస్థితి అంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, విజయవాడ, సింగనగర్.